అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం. అపోస్తుల కార్యం 17, 30, 31. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచినట్టు ఉండను కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నారు. ఈ సమయంలో కూడా నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందడానికి సమాధి తోటలో దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు ఆజ్ఞాపిస్తున్నాడు? పల్లె కాదు. తర్వాత వచనం, ఎందుకనగా నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. తీర్పున్నదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ తీర్పున్నది రుజువు ఏమిటంటే దేవుని వాక్యంలో అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 31, ఆయన తిరిగి లేచుట వలన దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. యేసుప్రభువారు తిరిగి లేచడం వలన ఆయన దీన్ని నమ్మడానికి ప్రభు ఆధారం కలుగు చేస్తున్నారు. అంటే నువ్వు నమ్మి తీరాల్సిందే యేసుప్రభు తిరిగి లేచాడని, తీర్పులదని చెప్పి నువ్వు గ్రహించాల్సిందే. అంత మాత్రమే కాదు, యేసుప్రభు వారు ఎందుకు తిరిగి లేచాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 2 కొరింథీ 5:15. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకై మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించవలనని ఆయన అందరి కొరకై చనిపోయి తిరిగి లేచెను.